హైదరాబాద్ లో జరిగిన టీబీజేపీ వర్క్ షాప్ లో తెలంగాణ కర్ణాటక ఇన్ఛార్జీల మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న అభయ్ పటేల్, కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి మధ్య సై అంటే సయ్యే అనేంత రేంజ్ లో మాటల యుద్ధం కొనసాగినట్లు పార్టీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. బీజేపీ వర్క్ షాప్ లో పాల్గొన్న తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తెలంగాణలో పార్టీ చేపట్టిన తిరంగా యాత్ర చాలా బాగా జరిగిందన్నారు. అదే తన సొంత రాష్ట్ర కర్ణాటకలో మాత్రం అంత బాగా జరగలేదన్నారు. దీంతో కర్ణాటక బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్న పొంగులేటి అభయ్ పటేల్ తీరుపై మండిపడ్డారు. అయితే పొంగులేటిపై తీరుపై మిగతా నేతలు స్పందిస్తూ కర్ణాటక ఇన్ఛార్జ్ గా ఉన్న పొంగులేటికి ఇక్కడ పెత్తనమేంటని ప్రశ్నించారట. ఏదైనా ఉంటే కర్ణాటకలో చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఈరోజు బీజేపీ వర్క్ షాప్ జరిగింది. వర్క్ షాప్ లో భవిష్యత్ కార్యాచరణ, గతంలో జరిగినటువంటి కార్యక్రమాలపైన సమీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ కూడా వచ్చినటువంటి సందర్భం. ఇక్కడ ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా తిరంగ ర్యాలీలు చేయాలంటూ కూడా ఒక స్లోగన్ అయితే కాల్ ఇచ్చినటువంటి పరిస్థితి నేషనల్ పార్టీ తీసుకోవచ్చు. అయితే ఈ నేషనల్ పార్టీ ఇచ్చినటువంటి కాల్ను అందుకున్నటువంటి తెలంగాణలో చాలా ఎక్కువగా తిరంగ ర్యాలీలు జరిగాయి అంటూ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలను అభినందిస్తూ కర్ణాటకలో జరిగినటువంటి తీరుతెన్నులను కూడా ఆయన కంపేర్ చేయడం జరిగింది. అయితే అభయ్ పటేల్ కర్ణాటక చెందిన ఎమ్మెల్యే, ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. కానీ నా సొంత రాష్ట్రంలోనే ఈ స్థాయిలో తిరంగ ర్యాలీలు జరగలేదు, కానీ తెలంగాణలో ఎక్కువ జరిగాయి. కర్ణాటక ఇన్ఛార్జ్ కూడా ఇక్కడే ఉన్నాడంటూ పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఈ విషయంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇంటర్ఫీర్ అవుతూ నా పేరు ఎందుకు తీసుకుంటున్నావు, నా విషయంలో ఎందుకు కంపేర్ చేస్తున్నావు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో అభయ్ పటేల్ అదేవిధంగా పొంగులేటి సుధాకర్ మధ్య మాట పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కర్ణాటక అంశాన్ని ఇక్కడ లేవనెత్తడం సరైంది కాదు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అంతేకాకుండా దీనికంటే ముందు ఇటీవల బీజేపీ నేతలు కొంత ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఇష్టానుసారంగా మీడియాతోటి మాట్లాడుతున్న చర్చ కూడా వచ్చినటువంటి సందర్భంలో ఆ విషయంలో కిషన్ రెడ్డి పైన మీడియాతోటి ఎవరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదను చెప్పాలి అంటూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు దీనిపైన దిశానిర్దేశం చేయాలంటూ పదే కిషన్ రెడ్డికి సూచించినట్టుగా సమాచారం. అయితే ఈ విషయంలో ఈ అంశాన్ని అభయ్ పటేల్ ఇన్ఛార్జ్ గా ఉన్న అభయ్ పటేల్ చూసుకుంటాడని కిషన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించాడంట. అయితే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఎమ్మెల్యేలము గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను కింద కూర్చుంటే కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి పైన కూర్చోవడం, మా మీద ఆయన పెత్తనం ఏంటి అంటూ కూడా ఎమ్మెల్యేలు అదేవిధంగా బీజేపీ నేతలు కొంత సమావేశం అయిన తర్వాత డిస్కస్ చేసుకోవడం అనేది చూడడం జరిగింది. అయితే ఈ విషయంలో ఏదైతే కర్ణాటక ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి సైతం అభయ్ పటేల్ తీరుపైన కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఆ టైంలోనే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు అందరూ కూడా ఒక్కసారిగా పొంగులేటి సుధాకర్ ని సైలెంట్ గా ఉండాలంటూ సూచించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆయన ఇన్ఛార్జ్ గా ఉంటే కర్ణాటకలో చూసుకోవాలి, కానీ తెలంగాణలో ఆయన పెత్తనం ఏంటంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ఈ రోజు మనం చూసుకోవచ్చు, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీజేపీ వర్క్ షాప్ లో అనేక అంశాలు చర్చకు తీసుకొస్తూ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా పార్టీ లైన్ లో ఉండాలని, పార్టీ టికెట్ పైన గెలిచిన వాళ్ళు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, ఎవరి ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడితే పార్టీకి నష్టం కలుగుతుందంటూ ఆయన ఇండైరెక్ట్ గా రాజాసింగ్ ను ఉద్దేశించి హెచ్చరించినట్టుగా కూడా డిస్కషన్ చేసుకోవడం మనకు కనబడది. అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో ఇతర బీజేపీలో ఉన్నటువంటి ఇతర నేతల పైన వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా స్టోరీలు రాపిస్తున్నారని, దీనిపైన కూడా విచారణ చేపిస్తున్నారని, అందులో ఎవరైనా బీజేపీ నేతలు ఉంటే మాత్రం సీరియస్ గా వ్యవహారం ఉంటుందంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తంగా అభయ్ పటేల్ ఈ రోజు చేసినటువంటి ఏదైతే వర్క్ షాప్ లో నరేంద్ర మోదీ 11 సంవత్సరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల కార్యాచరణ, అదేవిధంగా యోగా డేకి సంబంధించినటువంటి కార్యాచరణ, ఇలాంటి అనేక కార్యక్రమాల గతంలో ఉన్నటువంటి వాటిని చేసినటువంటి కార్యక్రమాలు అభినందిస్తూ భవిష్యత్తులో బీజేపీ నేతలు ఎలా ఉండాలి అనే దానిపైన అయితే డిస్కషన్ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. అందులో ప్రధానంగా పొంగులేటి సుధాకర్ రెడ్డికి అదేవిధంగా అభయ్ పటేల్ మధ్యలో జరిగినటువంటి డిస్కషన్ అయితే ఈ రోజు కొంత హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ శ్రేణుల్లో ఇదే అంశం పైన చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.